హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ వర్క్ డిజైన్ చూపించబోతున్నానండి. దానికోసం నేను ఇటువంటి సారీ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ సిల్క్ థ్రెడ్, మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ కాటన్ థ్రెడ్స్ అండి, ఇవి యాంకర్ కాటన్ థ్రెడ్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రేమ్ కావాలి. ఇది 16 ఇంచెస్ ఫ్రేమ్ మనకి కావాలి. ఎప్పుడైనా స్టిచెడ్ బ్లౌజెస్ తీసుకునేటప్పుడు ఈ 16 ఇంచెస్ ఫ్రేమ్ కనుక మనం ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వర్క్ చేసుకోగలను. ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ని 6 స్టాండ్స్ నేను సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా నేను ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. చైన్ స్టిచ్ అనేది అందరికీ తెలుస్తుంది కదా, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను చైన్ స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే నీట్గా వస్తుందండి. చిన్నగా అంటే మరీ నీడిల్ పెద్దగా ఎక్కువగా తీసుకోకుండా చిన్నగా దగ్గరగా తీసుకున్నామంటే చైన్ స్టిచ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సిల్క్ థ్రెడ్ని ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం షైనీగా ఉంటుంది. దీని తర్వాత నేను కాటన్ థ్రెడ్ తీసుకుంటాను. ఈ విధంగా నేను కంప్లీట్ చేసేసుకున్నానండి. కాటన్ థ్రెడ్ తీసుకుంటానని చెప్పాను కదా. ఈ విధంగా ఈ కాటన్ థ్రెడ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను నిడిల్ అయితే ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా క్రాస్ వచ్చేటట్టు లెఫ్ట్ నుండి రైట్కి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక క్రాస్ సింబల్ లాగా మనకి ఫామ్ అయింది కదా. దాని తర్వాత కిందకి ఈ విధంగా లాక్కున్నారంటే మీకు నాట్ పడిపోతుంది. దీన్నే ముడికుట్టు అంటారండి. చూడండి, మీకు రిపీటెడ్గా చూపిస్తుంటాను. మీకు కొంచెం జాగ్రత్తగా చూసారంటే కనుక ఈజీగా అర్థమైపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లెఫ్ట్ నుండి రైట్కి ఇలా తీసుకున్న తర్వాత ఈ నీడిల్ని ఒకసారి తీసుకున్నారంటే మీకు క్రాస్ సింబల్ వస్తుంది. దాని తర్వాత పై నుండి కిందకి ఇలా లాక్కున్నారంటే ఈ విధంగా నాట్ వస్తుందండి. ఈ వీడియోలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించారంటే కనుక మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోగలరు. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టేసుకోవడమే. ఇది నేను కాటన్ థ్రెడ్ను యాంకర్దే తీసుకున్నానండి. యాంకర్ది ఎందుకు అంటే ఇదైతే కలర్ షేడ్ ఏమీ కాదు, నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ముడివి కుట్టు అంతా స్టిచ్ చేసేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు థర్డ్ లైన్ అయితే మనం మళ్ళీ సిల్క్ థ్రెడ్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా 6 లైన్స్ తీసుకున్న తర్వాత నేను ఈ విధంగా చైన్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఇటువంటి స్క్వేర్ మిర్రర్స్ తీసుకున్నానండి. ఈ మిర్రర్ తీసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసుకొని మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో చూసుకుంటూ ఈ విధంగా ఈ మిర్రర్ని స్ట్రైట్గా కాకుండా అంటే స్క్వేర్ షేప్లో ఉంది కదా, దాన్ని కొద్దిగా క్రాస్గా పెట్టారంటే మీకు ఇలాగా ఈ విధంగా వస్తుంది డిజైన్ అనేది. ఇవన్నీ కూడా మిర్రర్స్ని మనం లైన్గా ఒకదాని తర్వాత ఒకటి అలాగే ఈవెన్గా అంటించుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత మీరు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కాటన్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఈ మిర్రర్ని ఎడ్జెస్లోని ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. అంటే ఓన్లీ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దాన్ని మాత్రం కవర్ అయ్యేటట్టు మనం ఈ విధంగా థ్రెడ్ని పైకి కిందకి ఈ విధంగా కుట్టుకున్నామంటే ఓన్లీ జస్ట్ కవర్ అయ్యేటట్టే. ఇది పెద్ద స్టిచ్ ఏం కాదు, రాదు అనుకోవడానికి ఏం లేదు. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఎవరైనా కూడాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా ఎడ్జెస్ అంతా మెయిన్ ఎడ్జెస్ మీద పెట్టుకున్నాను. మధ్యలోని మనకు మిర్రర్ కొంచెమైనా కనిపిస్తాయి కదా, దాని లుక్ అనేది తెలుస్తుంది. అందుకని చెప్పి నేను ఈ ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ కాటన్ థ్రెడ్స్లో చాలా రకాలు కాటన్ థ్రెడ్స్ దొరుకుతాయండి. ఏమంటే డోరీ అటువంటివి చాలా ఉన్నాయి కంపెనీస్. కానీ యాంకర్దే మీరు తీసుకున్నారంటే మీకు కొద్దిగా వాటికన్నా దీని కాస్ట్ కొంచెం ఎక్కువైనా కానీ మీకు ఒక థ్రెడ్ అయితే కనుక ఒక ప్యాక్ ఉంటుంది కదా, అది 10 రూపీస్ పడుతుంది అనుకుంటాను ఒకటి. అది నార్మల్ డోరీ అది అటువంటివి అయితే 5 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్ అలా ఉంటుంది. కానీ ఇది 10 రూపీస్ పడుతుంది. ఈ థ్రెడ్ని మీరు చూస్ చేసుకున్నారంటే కనుక ఇది మీకు ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కూడా కలర్ అనేది ఫేడ్ అవుతుందండి అస్సలు.
ఇప్పుడైతే నేను ఇదంతా కూడా ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా కవర్ అయ్యేటట్టు స్టిచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ థ్రెడ్ నీడిల్కి వచ్చేసి నేను బీడ్స్కి అయితే మనకి 10 నెంబర్ నీడిల్ని యూస్ చేస్తే బాగుంటుందండి. కానీ మనం ఇక్కడ నార్మల్ అంటే స్టిచెస్ వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు థ్రెడ్కి హోల్ ఇది కొద్దిగా దిబ్బగా ఉంటుంది కాబట్టి ఈ థ్రెడ్ దీనికోసం అయితే నేను నార్మల్ నీడిలే మనం స్టిచెస్ వేసుకునే నీడిల్నే యూస్ చేసి ఈ విధంగా స్టిచెస్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా మనం ఫినిష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వర్క్ అయితే చాలా నీట్గా అందంగా ఉందండి. ఎలా అయినా మనమైతే మన చేతులతో స్టిచ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. అసలు చాలా బాగుంటుంది. ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే అది చేసుకునే వాళ్ళకి అంటే ఎవరైనా సరే చేసుకునే వాళ్ళకి తన వర్క్ తను చేసుకునే వాళ్ళకి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను ఇటువంటి వర్క్స్ ఏమైనా చేసుకున్న తర్వాత. ఎప్పుడైనా వేసుకునేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీలో కూడా చాలామంది అలాగ ఉండే ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ విధంగా కంప్లీట్ అయిందండి. తర్వాత మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఒక చిన్న ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది మనకి. బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఎలా ఉందో అది కనిపిస్తుంది కదా ఆ కలరు, అది నేను ఫిల్ చేసుకుందాం అని చెప్పి ఈ విధంగా థ్రెడ్ని రెడ్ ఆర్ మెరూన్ ఎనీ కలర్ నేను సారీలో మ్యాచ్ అయ్యేటట్టు దానికి కొద్దిగా మల్టీ కలర్లోని పెట్టాలని చెప్పి ఈ విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నానని చూస్ చేసుకున్నాను ఈ కలర్స్. మీరు మీ సారీ తగ్గట్టు మీ కలర్స్ చూస్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారైనా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా ఫిల్ చేసేసుకున్నాను. చాలా ఈజీ అండి. మీరు హార్డ్లీ మీరు కూర్చుని అలా స్ట్రెచ్ చేస్తారంటే 3 డేస్లో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ అంతా కూడా లేదు ఇంట్లో పనులు పిల్లలతో చేసుకోవాలి అంటే 1 వీక్లో ఎలా అయినా అయిపోతుందండి. మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి, కానీ నేను కుట్టాలి అని చెప్పి మీరు ఇంట్రెస్ట్ పెడితే కనుక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇంత మంచి డిజైను బయట మనం స్టిచ్చింగ్కి ఇచ్చి 2500 అలా దానికన్నా ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు. అటువంటిది మనకి ఇంట్లోనే ఇది నేను స్టిచ్ చేసుకోవడానికి అయితే 200 లోపలే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వర్క్ అంతా అయిన తర్వాత చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా చూడండి, అంతా కూడా ఎక్కడెక్కడ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్స్ చిన్న ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయో అదంతా కూడా ఫిల్ చేసేసుకున్నాను ఈ కలర్ తోటి. చాలా ఈజీ అండి, ఎవరైనా కూడా కుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా ఫిల్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ పైన ఇక్కడ లేజీ డేజీ స్టిచ్ మీకు ఐడియా ఉండుంటుంది కదా. ఏం లేదండి, నీడిల్ని ఈ విధంగా పైకి కొంచెం గ్యాప్లోని పైకి ఇలా లాక్కున్నారంటే మీకు ఈ విధంగా ఒక చిన్న పెటల్ లాగా వస్తుంది. దాని తర్వాత కొంచెం మీదకి నేను మళ్ళా నీడిల్ కిందకి తీసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళాను ఆ హోల్లా ఉన్నది కదా అందు నుండి తీసాను. డబల్ డేజీ స్టిచ్ అంటారు దీన్ని. ఈ విధంగా నీడిల్ని ఇందులో తీసుకొని మళ్ళీ కింద దించేసుకున్నాను. దీని తర్వాత చిన్న పెటల్స్ లాగా అటు ఇటు కూడా లేజీ డేజీ స్ట్రెచ్ తోటి ఈ విధంగా కుట్టేసుకుంటాను. చూడండి, ఈ విధంగా చిన్నగా ఇప్పుడు పైన పెట్టినట్టు కాకుండా అంత లెంత్ కాకుండా కొంచెం తక్కువ లెంత్లో తీసుకున్నారంటే మీకు ఒక చిన్న ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటును ఇటు 2 పక్కల కూడా చిన్నగా 2 ఈవెన్గా ఉంటే నీట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత కింద దించేసుకోవడమే. దీన్ని లేజీ డేజీ స్టిచ్ అంటారు. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ నీడిల్ కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ అదైతే తీసుకున్న తర్వాత
నీడిల్ కింద దించుకొని మళ్ళా ఈ సైడ్ నుండి మొదటికి ఎక్కడ తీసామో అక్కడ నుండి తీసుకొని ఈ విధంగా చిన్న హోల్ వచ్చింది కదా, అందులో నుండి ఈ విధంగా తీసుకొని కిందకి మళ్ళీ తీసేసుకోవాలి. థ్రెడ్ని ఇలా లాక్కున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ అటు ఇటు కూడా ఇలా చేసుకోవాలి. ఈ నాట్స్ ముడి కుట్టు కానీ ఈ కుట్టు కానీ దేనికైనా కూడా మీరు గట్టిగా ఫోర్స్గా థ్రెడ్ని లాక్కూడదండి ఈ స్టిచెస్కి. ఎందుకంటే లాగారంటే మీకు డిజైన్ అనేది కనిపించదు. చాలా ఎంత అంటే టైట్గా లాక్కూడదు, లూజ్గా లాక్కూడదు. అలా కొంచెం జస్ట్ దానికి డిజైన్ కనిపించింది అన్నట్టు మీరు వదిలేయాలి. అప్పుడు కనుక మీరు ఆ విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకుని ఉంటే చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న పెటల్స్ లాగా 3 పెటల్స్ వస్తున్నాయి. ఈ విధంగా అంతా కూడా మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ లా కనిపిస్తుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా బాగా అర్థం కావాలని చెప్పి కొంచెం క్లోజర్గా చూపిస్తున్నాను, చూడండి. అంతేనండి, చాలా ఈజీ. ఇందులోని ఏది కూడా మీకు చూస్తున్నప్పుడు ఎంత బాగుంది వర్క్ అనేది, ఎంతో కష్టంగా ఉందేమో, కష్టపడాలేమో అనుకుంటారు. కానీ అదేం లేదండి, చాలా ఈజీగా. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ నాట్ వేసుకుంటున్నాను. ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కూడా చాలా ఈజీ అండి. ఇది నిడిల్ మీద 2 టైమ్స్ ఈ విధంగా తిప్పిన తర్వాత మీరు కింద లాక్కున్నారంటే చిన్న నాట్ వస్తుంది. ఈ విధంగా చూడండి, ఇంకోటి కంప్లీట్ చేసి చూపిస్తున్నాను. దీనిపైన ఒకసారి ఈ మధ్యలో ఫస్ట్ అయితే చిన్న వాటికి వన్ టైం ఈ విధంగా నిడిల్ తీసుకున్న తర్వాత దానిపైన ఒక్కసారి ఈ విధంగా టర్న్ చేసుకొని మీరు కింద దించారంటే చిన్న నాట్ వస్తుంది. దాని తర్వాత పై దానికి వచ్చి 2 టైమ్స్ తీసుకున్నాను, కొంచెం దిబ్బగా కనిపించాలని. ఈ విధంగా అయిన తర్వాత మిడిల్లోని మళ్ళీ చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, దానిపైన 2 టైమ్స్ ఈ విధంగా తిప్పి కిందకి నిడిల్ని తీసేసామంటే ఈ విధంగా నాట్ వస్తుంది. ఇది షార్ట్గా ఉంది కదా, ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్, షార్ట్ ఫ్రెంచ్ నాట్ అంటారు. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్కి అటు ఇటు దాన్ని కూడా ఫిల్ చేసేసుకుంటున్నానండి. ఈ ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకొని ఫ్రెంచ్ నాట్స్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకున్నాను. ఆ ట్రయాంగిల్లో వచ్చేసి షార్ట్ ఫ్రెంచ్ నాట్ వేసుకున్నాను స్టిచ్. ఈ స్టిచ్ కూడా చాలా ఈజీ అండి, కష్టమేం లేదు. మొత్తానికి అంతా బ్లౌజ్లో ఉండేది వర్క్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏ స్టిచ్ కానీ ఇవంతా కూడా అన్ని స్టిచెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి. ఈ విధంగా అంతా కంప్లీట్ చేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ మనకు లుక్ వచ్చేసింది. ఎంత అందంగా ఉంది కదా. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రేమ్ ఇలా తీసుకున్న తర్వాత చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా రెడీ అయింది బ్లౌజ్ అంతా కూడా. ఎంత ఈజీగా కుట్టేసుకున్నాను చూడండి. అది కూడా స్ట్రెచర్డ్ బ్లౌజ్కి అచ్చం మగ్గం వర్క్ లాగా. చూస్తున్నారు కదా, కంప్యూటర్ వర్క్ కూడా ఈ మధ్యన ఇలానే వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, స్లీవ్స్కి వేసేసాను. బ్యాక్ వచ్చేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. అదేవిధంగా స్లీవ్స్ చూడండి, స్లీవ్స్కి ఇలాగా షార్ట్ స్లీవ్స్ ఇచ్చి దానికి చూపించిన బ్యాక్ నెక్ ఎలా కుట్టుకున్నానో అదేవిధంగా మధ్యలో చిన్న బుటీస్ లాగా మిర్రర్స్ పెట్టేసి అలా పెట్టి కుట్టేశాను. తర్వాత ఫ్రంట్కి వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఫ్రంట్కి కూడా ఒక సైడే కుట్టుకున్నాను.